హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ అంటే చేయూత ఆసరా పెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల చేయూత పథకం, 6,000 రూపాయల దివ్యాంగులకి సంబంధించిన పథకం ఏ నెల నుండి ప్రభుత్వం ప్రారంభించబోతుంది అనే దానికి సంబంధించిన ఒక శుభవార్త అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో 4,016, 6,016 ఏ నెల నుండి అందించబోతున్నారు, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి పెన్షన్లను ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు అనే సమాచారాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే దీంతో పాటుగా కొందరికి బ్యాడ్ న్యూస్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఆసరా పెన్షన్లు అనేవి తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వీటికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకుందాం. ఇక అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెల కూడా 1వ తారీఖు లేదా 2వ తారీఖు అంటే మొదటి వారంలోనే 100% ఆసరా పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తున్నారు. అయితే అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇస్తే బాగుంటుందని చాలామంది రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు తెలియజేస్తున్నారు. మీరేమంటారు? మొదటి వారంలో ఇస్తే బాగుంటుందా, 2వ వారమా, 3వ వారమా, 4వ వారమా? మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వస్తే చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే ఇందులో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా, డయాలసిస్, అలాగే దివ్యాంగులు కూడా ఉన్నారన్నమాట. వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్రంలో 43 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ప్రభుత్వం సుమారుగా 200 నుండి 300 కోట్ల రూపాయల నిధులను ప్రతి నెల వీరికి బదిలీ చేస్తుంది. అయితే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తే ఈ 43 లక్షల లబ్ధిదారుల సంఖ్య కాస్త గణనీయంగా 50 లక్షలకు చేరొచ్చు అనేది అప్డేట్ అయితే తెలుస్తుంది. ఈ 50 లక్షల మందికి ప్రభుత్వం 600 నుండి సుమారుగా 800 కోట్ల రూపాయల నిధులను కేటాయింపు చేసేందుకు రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం నిధుల కేటాయింపు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు గతంలో 2016 ఇచ్చారు. ఇప్పుడు ఇదే పథకం అంటే ఇవే నిధులు పొందే వాళ్ళకి 4,000 రూపాయల చేయూత పథకం అందబోతుంది. అలాగే 4,016 ఇప్పుడు పొందుతున్న వాళ్ళకి 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ కూడా అందబోతుంది అనమాట. మరి ఏ నెల నుండి ఎప్పుడు ఏంటి అనే విషయాలకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వ తారీఖు లోపు ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న అన్ని పథకాలను పూర్తి చేసి రాబోయే కొత్త బడ్జెట్లో అంటే మార్చి 15 నుండి 21వ తారీఖు మధ్యలో ప్రభుత్వం కొత్త బడ్జెట్ని ప్రతిపాదించే అంటే ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. ఉగాది సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కొత్త రేషన్ కార్డులతో పాటుగా 4,016 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల దివ్యాంగుల పెన్షన్ను ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటుగా మరొక పథకం 2,500 రూపాయల మహాలక్ష్మి పథకాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే మొత్తానికి కొత్త పెన్షన్లు మంజూరు కూడా అదే సమయంలో ఉండబోతుంది. 4,016, 6,016 కూడా అప్పుడే ప్రారంభించబోతున్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా ఉగాది సందర్భంగానే ప్రవేశపెట్టడానికి ఆస్కారాలు ఉన్నాయనే సమాచారం తెలుస్తుంది. రాబోయే బడ్జెట్లో మహాలక్ష్మికి, చేయూతకి ప్రాధాన్యంగా నిధుల కేటాయింపు చేయబోతున్నారనే ఒక స్టేట్మెంట్ని మీకు చూపిస్తున్నాను. ప్రధానంగా 6 గ్యారెంటీలలో చేయూత పెన్షన్, మహాలక్ష్మి స్కీములలో భాగమైన మహిళలకు నెలకు 2,500 పథకాలు అమలు చేసేందుకు అవసరమైన నిధులు కేటాయిస్తుంది అనే సమాచారం చూసుకోవచ్చు. కొత్త బడ్జెట్ 3 లక్షల కోట్లతో అనేది స్టేట్మెంట్ని మీకు చూపిస్తున్నాను. సో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి నిధుల కేటాయింపు ఈ బడ్జెట్లో ఉండబోతుందనే సమాచారం తెలుస్తుంది. ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు చేస్తే ఖచ్చితంగా పెన్షన్ల పెంపు కూడా ఇదే బడ్జెట్ కాలంలోనే ఉండే అవకాశాలు ఒప్పిస్తున్నాయి. సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ ఉన్నాయి. మరెన్నో అప్డేట్స్ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ కావద్దు అనుకుంటే ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.